అల్లూరు సీతారామరాజు జిల్లా సీలేరు పిఎస్ పరిధిలోని పనసలబంద గ్రామ పరిసర అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంపును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కూంబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలను హతమార్చాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సీనియర్ క్యాడర్ పెట్టిన డంప్గా గుర్తించినట్లు ఎస్పీ తుహిన్ సిన్ తెలిపారు. ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టులకు ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. స్టీల్ క్యారేజ్, మందు పాత్రలు 6, డైరెక్షనల్ మైన్స్ 2, పేలుడు పదార్థం 150 మీటర్ల పొడవు గల ఎలక్ట్రికల్ వైరు, మేకులు, ఇనుప నట్లు 5 కిలోలు మావోయిస్టు సాహిత్య పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లా పరిధిలో మావోయిస్టు దాచిపెట్టిన డంపులన్నింటినీ త్వరలో రికవరీ చేస్తామన్నారు. Special parties along with the BD teams plus our officers అక్కడ సేఫ్ SOPs ఫాలో చేసిన తర్వాత అక్కడ నుంచి డిగ్ చేసి ఈ అన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనర్త్ చేయడం జరిగింది. ఇన్ టోటల్ మనకి 6 స్టీల్ క్యారేజ్ ల్యాండ్ మైన్స్ దొరికింది, 2 డైరెక్షనల్ మైన్స్ అక్కడ నుంచి దొరికింది, 1 KEL కంపెనీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ దొరికింది, 150 మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైర్స్, ఇది ఫ్లాష్ డెటోనేషన్ ఆర్ రిమోట్ డెటోనేషన్ కోసం వాళ్ళు పెడుతున్న దానికోసం దొరికింది. నేల్స్ అండ్ ఐరన్ నట్స్ ఈ 5 kgs యాజ్ స్ప్లింటర్ యూనిట్స్ మావోయిస్ట్ పార్టీ ఆర్ నోన్ టు యూజ్ ఇట్, అది కూడా మనకి డంప్ నుంచి దొరికింది. ఇంకా కొన్ని మావోయిస్ట్ లిటరేచర్ అది కూడా స్పాట్ నుంచి దొరికింది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మావోయిస్ట్ వాళ్ళు అక్కడ పనసలబంద విలేజ్లోనే ఈ మట్టి లోపల ఇది అన్ని డంప్ పెట్టడం జరిగింది.